మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్తో ఆల్మోస్ట్ ఈ అవేర్నెస్ అనే టాపిక్ని క్లోజ్ చేశామనే చెప్పుకోవచ్చు. మనం ఎన్నో రోజులుగా కొంచెం కొంచెంగా ఈ అవేర్నెస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే వీక్లీ వన్స్ మనం చెప్పుకున్న దాన్ని ఆ వీక్ అంతా ఇంప్లిమెంట్ చేసుకునే టైం కూడా మనకి చక్కగా దొరికింది కదా! మరి ఆ విషయాలన్నీ గుర్తున్నాయనే అనుకుంటూ ఉన్నాను. మనం వాస్తవంతో మన మనసు కలిసిపోతే ఎలా ఉంటుంది? వాస్తవంతో మనసు కలవనప్పుడు ఎలా ఉంటుందో మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. అసలు మనసనేది ఎందుకు మాయమవ్వాలి అని కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం వాస్తవాన్ని, అసలు నిజమైన యథార్థాన్ని ఎప్పుడు చూడగలం అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఒక సాక్షి మనసు కాదు అని ఎలా తెలుసుకోవటం అన్నది మనకిప్పుడు తెలుసు. జాగృతి కలగడానికి ఎన్ని నెలలు ఓర్పుతో మనం సాధన చేయాలి, కనీసం ఎన్ని నెలలు చేయాలి అన్నది కూడా మనం తెలుసుకున్నాం కదా! 3-9 మంత్స్ సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం. మరి మనం ఎరుకతో ఉండాలి, కానీ అంత పట్టించుకోకుండా ఉండే ఎరుకతో మనం ఉండాలి. మన కళ్ళ చివర్ల నుంచి చూస్తున్నట్టుగా అలా అలా మన లోపల జరిగే వాటిని, మన బయట జరిగే వాటిని కూడా మనం సాక్షిగా గమనిస్తూ ఉంటూ ఎరుకతో ఉండాలి అని అనుకున్నాం. అలాగే మనకు గనుక ఈ ప్రపంచమంతా భ్రమగా మారింది అంటే దాని అర్థం ఏమిటి? మనం సాక్షిగా మారిపోయాము అని. అవునా? సో, ఇలా ఈ అవేర్‌నెస్‌ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఈ అవేర్‌నెస్‌తో పాటు మనం ఈ అవేర్‌నెస్‌కి ముందు చాలా చేస్తూ ఉండవచ్చు. లైక్ హొప్పొనొప్పొనో అని సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ని యూజ్ చేస్తూ మేనిఫెస్ట్ చేసుకోవడం అని, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ మేనిఫెస్టేషన్ అని, విజువలైజేషన్ అని, ఎఫర్మేషన్స్ అని, ఇలా రకరకాలుగా డిఫరెంట్ మెథడ్స్ మనం ఫాలో అయ్యి ఉండవచ్చు. కానీ ఆ మెథడ్స్ అన్నీ కూడా మనలో ఒక రకమైన నమ్మకాన్ని, మన మీద మనకు నమ్మకాన్ని కలిగించడానికే. కానీ వాస్తవమైనది ఏమిటి అంటే మన ఇన్నర్‌లోకి మనం ట్రావెల్ చేయాలి. మన అంతరార్థంలోకి, మన అంతరాత్మలోకి మనం ప్రయాణం చేయాలి. అంటే మనం అవేర్‌గా ఉండాలి. బాహ్యమైన బయట పరిధి బయట ఉన్న వాటి గురించి మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం మన లోపల మన మనోవికారాలు, మన మాటలు, మన ఆలోచనలు, మన గురించిన ఎరుక మనకి ఉండాలి ప్రతి క్షణం. బయట ఒక సిట్యుయేషన్ జరుగుతుంది అంటే ఆ సిట్యుయేషన్‌ని సాక్షిలాగా చూస్తూ అదే సమయంలో మన లోపల ఏం జరుగుతుంది? ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మన లోపల ఎలాంటి మనోవికారాలు క్రియేట్ అవుతున్నాయి? మనం ఎలా ఫీల్ అవుతున్నాము అన్నది కూడా మనం సాక్షిలాగా గమనిస్తూ ఉండాలి. ఎరుకతో ఉండటం ఒక అద్భుతం. కంటిన్యూయస్‌గా ఒక 48 నిమిషాలు మనం పూర్తి ఎరుకతో ఉంటే ఇక మనకి జ్ఞానోదయం కలిగినట్టే అని కూడా చెప్పుకున్నాం కదా! మరి ఆ ఎరుకతో ఉండాలి అంటే ఏమీ ఆలోచించకుండా ఉండాలి అంటే మనసు ఉండకూడదక్కడ కదా! మనం మనస్సు ఉండకుండా, ఏమీ ఆలోచించకుండా మనం ఉండాలి అంటే మన ధ్యాస ఎక్కడ ఉండాలి? మన శ్వాస మీద. సో, ఆ శ్వాసలో జరిగే 4 సంగతుల మీద మన ధ్యాస ఉండాలి. శ్వాస తీసుకోవడం, అర సెకండ్ శ్వాస ఆగడం, శ్వాస వదలడం, అర సెకండ్ అక్కడ ఆగటం, మళ్ళీ శ్వాస తీసుకోవడం. ఇలా జరుగుతుంది మనకి ఈ న్యాచురల్‌గా జరిగే బ్రీతింగ్. ఆ బ్రీతింగ్‌ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆలోచనలనేవి రానే రావు. అలా మన లోపలికి మనం ప్రయాణం చేయొచ్చు ఎంతో అద్భుతంగా. మరి ఈ అవేర్‌నెస్‌ని మాత్రం ఎప్పటికీ
ఎప్పటికీ వదలకండి. మనం అవేర్‌గా శ్వాస తీసుకున్న క్షణాలే మనం జీవించి ఉన్న క్షణాలు. మనం ఎరుక లేకుండా శ్వాస తీసుకున్న క్షణాలన్నీ కూడా మనం మరణించిన క్షణాలతో సమానం. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. అయితే ఈ అవేర్‌నెస్ అనే టాపిక్‌ని మనం ఇండియాలో ఉన్న ఒక పురాతనమైన కథ చెప్పుకుంటూ క్లోజ్ చేద్దాము. ఒక గొప్ప ఋషి తన ప్రధాన శిష్యుడిని జనకుని రాజస్థానానికి, ఆ యువకునికి లోపించింది ఏదో నేర్చుకోవడానికి పంపించాడు. ఆ యువకుడు అన్నాడు, "ఒకవేళ మీరు నాకు బోధించలేకపోతే, ఆ జనకుడనే వ్యక్తి నాకెలా బోధించగలడు? మీరొక గొప్ప ఋషి, అతను ఒక రాజు మాత్రమే. అతనికి ధ్యానం గురించి, ఎరుక గురించి ఏం తెలుస్తుంది?" అంటాడు. అప్పుడు ఆ ఋషి అన్నాడు, "నువ్వు కేవలం నా ఉత్తర్వుని అనుసరించు. నా ఆజ్ఞను అనుసరించు. అతని వద్దకు వెళ్ళి అతనికి వంగి నమస్కరించు. నువ్వు ఒక సన్యాసి అని, అతనొక సాధారణమైన గృహస్థు అని, అతను ప్రపంచంలో జీవిస్తున్నాడని, అతను లౌకికుడని, నువ్వు ఆధ్యాత్మికతతో ఉన్నావని అనుకుని అహంకారంతో ఉండవద్దు. దాని గురించి అంతా మరిచిపో. నేను నిన్ను అతని వద్దకు ఏదైనా నేర్చుకోవడానికి పంపిస్తున్నాను. కనుక ఈ క్షణం నుంచి అతను నీకు గురువు. నాకు తెలుసు, నేను ఇక్కడ నీకు బోధించడానికి ప్రయత్నించాను, కానీ నీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నీకు దానిని అర్థం చేసుకోవడానికి వేరే విధమైన సందర్భం కావాలి. జనకుడి రాజ్యసభ, అతని భవనం నీకు సరైన సందర్భం ఇస్తాయి. నువ్వు కేవలం వెళ్ళి అతనికి వంగి నమస్కరించు. ఈ కొన్ని రోజులు అతను నా బదులుగా నా స్థానంలో ఉంటాడు అని ఆ ఋషి ఆ యువకుడికి చెప్తాడు. ఇష్టం లేకుండాగా ఆ యువకుడు ఆ జనకుని రాజ్యానికి వెళ్తాడు. అతను బ్రాహ్మణుడు, ఉన్నత కులానికి చెందినవాడు. ఈ జనకుడు ఎవరు? అతను ధనవంతుడు. అతనికి గొప్ప రాజ్యం ఉంది. కానీ అతను ఒక బ్రాహ్మణునికి ఏం బోధించగలడు? బ్రాహ్మణులు ఎప్పుడూ తాము జనాలకు బోధించేవారని తలుస్తారు. జనకుడు ఒక బ్రాహ్మణుడు కాడు. అతను ఒక క్షత్రియుడు. ఇండియాలో సూర్యుని కులం వాడు. వారు బ్రాహ్మణుల తరువాత రెండవ కులానికి చెందినవారు. బ్రాహ్మణులు మొదటివారు, ప్రథమమైన అగ్రకులానికి చెందినవారు. ఈ రాజు అయిన వ్యక్తికి వంగి నమస్కరించాలా? ఇలా ఇదివరకు ఎప్పుడు నేను చేయలేదే. ఒక బ్రాహ్మణుడు క్షత్రియునికి వంగి నమస్కరించడం ఒక భారతీయుని మనసుకు ఇష్టం లేని పని అని అనుకుంటూ ఉంటాడు. కానీ గురువుగారు చెప్పారు కదా! సో, అయిష్టంగానే అతను వంగి రాజుగారికి నమస్కారం చేశాడు. అతను వంగి నమస్కరించినప్పుడు తన గురువుపై కోపంగా ఉన్నాడు. ఎందుకు అంటే జనకునికి వంగి నమస్కరించడం అతని ఉద్దేశంలో ఎంతో అసహ్యకరమైనది. ఓ అందమైన యువతి రాజ్యసభలో నృత్యం చేస్తుంది. అక్కడున్న జనాలు మద్యం సేవిస్తున్నారు. జనకుడు ఆ సభ మధ్యలో కొలువు తీరి కూర్చున్నాడు. ఆ యువకునికి ఇదంతా ఎంతో తప్పుగా తోచింది. కానీ గురువుగారు చెప్పారు కదా! అందుకోసం వంగి నమస్కరించాడు. జనకుడు నవ్వి అన్నాడు, "మీలో ఎంతో నింద పెట్టుకుని వంగి నమస్కరించనక్కర్లేదు. నా గురించి మీకు అనుభవం లేకుండానే దురభిమానంతో, పక్షపాతంతో, న్యాయ నిర్ణయంతో ఉండవద్దు. మీ గురువు గారికి నా గురించి బాగా తెలుసు. అందుకే అతను మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. అతను మీరు ఏదో నేర్చుకోవడానికి పంపాడు. కానీ నేర్చుకునే విధానం ఇది కాదు" అంటాడు జనకుడు. అంటే జనకుడికి అర్థమైపోయింది. ఆ యువకుడు తనని ఆల్రెడీ జడ్జ్ చేసేసాడు. తన మీద అతనికొక అభిప్రాయం, అది కూడా దురభిప్రాయం ఏర్పడిపోయింది అని కనిపెట్టేసి జనకుడు ఆ యువకుడితో అలా అంటాడనమాట. అప్పుడు ఆ యువకుడు అంటాడు, "నేను లెక్క చేయను. మా గురువుగారు నీ దగ్గరకు నన్ను పంపారు. నేను వచ్చాను. కానీ రేపు ఉదయాన్నే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఎందుకు అంటే నాకిక్కడ నేర్చుకునేదేమీ కనిపించడం లేదు. నిజానికి ఒకవేళ నేనేదైనా మీ నుంచి నేర్చుకుంటే నా జీవితం అంతా శుద్ధ దండగా అవుతుంది. నేను ఇక్కడికి మద్యం తాగడానికి,
చూడటానికి, అందమైన స్త్రీల నృత్యం చూడటానికి, ఈ భోగాలలో మునిగి తేలడానికి, ఇవన్నీ నేర్చుకోవడానికి రాలేదు అంటాడు. జనకుడు నవ్వి మళ్ళీ అంటాడు, "మీరు రేపు ఉదయం వెళ్ళవచ్చు. కానీ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, మీరు బాగా అలిసిపోయారు కాబట్టి, కనీసం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం మీరు వెళ్ళవచ్చు. ఎవరికి తెలుసు, ఈ రాత్రి మీ గురువుగారు నా దగ్గరకు ఏం నేర్చుకోవడానికి పంపారో, ఆ నేర్చుకునే సందర్భం రావచ్చు కదా" అంటారు. ఇప్పుడు ఇది ఓ రహస్యమైనది. రాత్రి అతనికి ఏదైనా ఎలా నేర్పగలడు జనకుడు? కానీ సరే, అతను రాత్రికి అక్కడ ఉండదలిచాడు. కనుక దాని గురించి అతను ఎలాంటి గొడవ చేయలేదు. అతను ఉండిపోయాడు. రాజుగారి భవనంలో అతనికి ఓ అందమైన గదిని, చాలా విశేష భోగాలతో సౌఖ్యంగా ఉండే విడిదిని ఏర్పాటు చేశారు. రాజుగారు యువకుని దగ్గర ఉండి అతని భోజన సదుపాయం, నిద్ర సదుపాయం అన్నీ చూశారు. అతను తన గదిలోకి వెళ్ళాక రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ యువకుడు రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఎందుకంటే అతను పైకి అలా చూడగానే అతని తలపై సరిగ్గా ఓ సన్నటి దారానికి వేలాడుతున్న ఓ కత్తి ప్రత్యక్షంగా కనిపించింది. ఇప్పుడు అది ఎంతో ప్రమాదకరం. ఏ క్షణంలోనైనా ఆ కత్తి తన పీక మీద పడి ఆ యువకుడు చనిపోవచ్చు. ఆ యువకుడిని చంపుతుంది ఆ కత్తి. అందుకని అతను రాత్రంతా జాగరూకతతో మెలకువగానే ఉన్నాడు. అలా అయితే అతను ఆ జరగబోయే మహా విపత్తును తప్పించుకోవచ్చు కదా! అందుకని అతను మెలకువగానే ఉన్నాడు. ఉదయాన్నే రాజుగారు వచ్చి అన్నారు, "మీ పక్క సుఖకరంగా ఉందా? హాయిగా పడుకున్నారా? మీ విడిది సౌకర్యంగా ఉందా?" అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు ఏమన్నాడు? ఏం జరిగింది? అన్న విషయం మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.